తర్వాత మా కర్నూలు జిల్లాకు మిగిలింది ఏమంటే ఇంకా కొండారెడ్డి బురుజు, ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి గాజులు తిన్న ప్రాజెక్టు రిజర్వాయర్, అదేవిధంగా మంత్రాలయ మఠం. ఈ మూడిటిని ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సభలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఇక్కడ లేరు, సిగ్గుపడాలి. ఎందుకంటే రాయలసీమకు నీళ్ళు అన్నప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ నీళ్ళని ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెట్టుకొని హంద్రీ ద్వారా ఈరోజు 3.5 TMC అలొకేషన్తో ఈ గాజులు తిన్న ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు నిజమైన దమ్మున్న నాయకుడుగా ఆ రోజు రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు రెయిన్ గన్లతో నీళ్ళు ఇస్తారా? అదే రకంగా ఈ నీళ్ళని ఏదైతే మీరు మోటార్లతో రాయలసీమకు నీళ్ళు ఇస్తారని అడిగిన వాళ్ళు ఈరోజు లేరు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఈ గాజులు తిన్న ప్రాజెక్టు విషయానికి వచ్చినప్పుడు 3.5 TMC అలొకేషన్ చేసి 1/10 స్లూయిస్ దగ్గర అక్కడ ఆ నీళ్ళని రియలైజేషన్ చేసి హంద్రీ ద్వారా సాగునీరుకి అదే రకంగా త్రాగునీరుకు ఇవ్వాల్సినటువంటి ఈ నీళ్ళని ఒక్కరోజు కూడా వినియోగించుకోకుండా ఎంత హాస్యాస్పదం అంటే, ఈ గాజుదిన్న ప్రాజెక్టు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న 1 మీటర్ హైట్ పెంచుతూ ప్రాజెక్ట్ కెపాసిటీ ఏదైతే 4.5 TMC ఉందో ఆ 4.5 TMC క్యాచ్మెంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇది రెయిన్ ఫెడ్ ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి దాన్ని 1 మీటర్ హైట్ పెంచుతూ ఆ నీళ్ళనే సాకుగా చూపుతూ మా ఎమ్మెగనూరుకి 0.38 TMC ఆల్రెడీ గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలొకేషన్ చేసిన వాటర్ని దాన్ని సాగుగా చూపుతూ ఈరోజు 60 కోట్లతోటి 1 మీటర్ హైట్ పెంచుతూ గ్రావెల్ పనులు చేస్తూ దాన్ని మళ్ళీ రీఎస్టిమేషన్లో 137 కోట్లకు పెంచుతూ ఈ ప్రాజెక్టుని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారికి ఈరోజు ఇక్కడ సమాధానం చెప్పినప్పుడు సత్యదూరమైనటువంటి పురోగతి విషయాలు చెప్పడం జరిగింది వారికి కూడా. ఎందుకంటే ఇక్కడ ఏదైతే కెపాసిటీస్ మీరు చూస్తున్నారు, ఆల్రెడీ ఈ జీడిపి రిజర్వాయర్ ద్వారా కర్నూలే కానీ, గోనెగండ్ల కానీ, పత్తికొండ కానీ, మా ఎమ్మెగనూరు కానీ వివిధ ప్రాంతాలకు ఒక్క రిజర్వాయర్ నుంచి ఈరోజు నీళ్ళన్నీ త్రాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు వాడుతున్న పరిస్థితి. మరి ఈరోజు ఇచ్చిన అలికేషన్ ఏదైతే ఉందో 3.5 TMC రాయలసీమకు నీళ్లు తెచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు గారు ఆ నీళ్ళని 5 సంవత్సరాలలో ఒక్క క్యూసెక్ కూడా వినియోగించుకోకుండా కేవలం ప్రాజెక్టు మీద ఈరోజు అవినీతి చేసుకుని దండుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి మట్టి పనులతో ఈ ప్రాజెక్టు పెట్టారు. ఇప్పుడు ఈరోజు కాలింగ్ అటెన్షన్ ఎందుకు ఇచ్చామంటే అధ్యక్ష, వర్షాలు పడుతున్నాయి. మొన్న మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన శాసనసభ్యుడిగా ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదం ఎన్నికైన తర్వాత ఆ యొక్క ప్రాజెక్టు దగ్గరకు పోతే అక్కడ చూస్తే ఈరోజు కేకు, క్రీము, దానికి సంబంధించిన డబ్బులన్నీ తిని పారేశారు. కనీసం రోపు గేట్లు లేపడానికి రిజర్వాయర్లో నీళ్లు నిండితే ఆ నీళ్ళని రిలీజ్ చేయడానికి గేట్లు కూడా తీసేటువంటి పరిస్థితులు లేదు. ఒక పక్కన ఇంకొక పక్కన చూస్తేనేమో అక్కడ ఎస్టిమేషన్స్ పెంచి ఆ కాంట్రాక్టర్ని పిలిపిస్తే కూడా లబోదిబోమని అతనికి బిల్లులు రాక కంప్లీట్గా వర్కులు కూడా చేయలేనటువంటి పరిస్థితి, డబ్బులు మాత్రం మాయమైపోయినాయి. ఈరోజు తమ ద్వారా ఈరోజు మంత్రి గారిని అడిగేది ఏమంటే, ఈ పురోగతి విషయాల్లో మట్టి ఇక్కడ చెప్పే 80% సంరక్షణ పనులు పూర్తయ్యాయి. కొత్త స్పిల్వే వర్టికల్ గేట్లు నిర్మించి 3, 4, 5, 6 గేట్ నిర్వహణలోకి తీసుకురావడం అయిందని చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే ఇది ఎంత సత్యదూరమైన విషయాలు అధ్యక్ష. ఆ రోజు పోతే కనీసం గేట్లకు రోపులు కూడా లేవు. ఒక పక్కన చూస్తే ఈరోజు మళ్ళీ దాని మీద ప్రత్యేకంగా మళ్ళీ ఈరోజు బడ్జెట్ వేసి ల్యాండ్ అక్విజిషన్ కింద దాదాపు 4 గ్రామాలు సబ్మర్జ్ అయ్యే పరిస్థితి, నీళ్ళని నాశనం చేశారు. మళ్ళా ప్రాజెక్టులు ఈరోజు మట్టి పనులు చేసుకుంటూ 1 మీటర్ హైట్ అనవసరంగా పెంచడం. సరే పెంచిన పరిస్థితి ఈరోజు పరిస్థితి ఏమిరా అంటే మళ్ళీ చచ్చినట్టు మనం ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి అధ్యక్ష. తమ ద్వారా నేను మంత్రి గారిని అడిగేది, ఖచ్చితంగా దీని మీద ఏదైతే ఎంక్వైరీనే కాదు, దీని పురోగతిని తొందరగా ముందుగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోతే ఇప్పుడు ముందు నెయ్యి వెనక గొయ్యి అనే విధంగా అక్కడ నీళ్లు వాడుకునే పరిస్థితి లేదు. రెండవ పక్కన అలొకేషన్ నీటిని ఒక్క చుక్కను వినియోగించలేదు. ఈ ప్రాజెక్ట్ని లేని కెపాసిటీని పెంచి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయకపోతే ఇప్పుడు గేట్లు కూడా ఎత్తలేని పరిస్థితిలో పొరపాటుగా భారీ వర్షాలు పడితే కింద ఉన్నటువంటి 4 గ్రామాలు మాకు ఐరన్ బండ కావచ్చు, ఈ గ్రామాలు వివిధ గ్రామాలన్నీ కూడా గోనెగండ్ల మండలంలో మునకకు గురయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఈ గాజులు తిన్న ప్రాజెక్ట్ రిజర్వాయర్ గురించి అత్యధికంగా రైతులకు 24,000 ఎకరాలకు సాగే కాదు త్రాగునీరు కూడా ఇచ్చేటువంటి ఈ రిజర్వాయర్ని వెంటనే పురోగతిగా ఆ యొక్క పనులన్నీ పూర్తి చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఎమ్మెగనూరు వారు కోరినటువంటిది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే నేను ఆ ప్రాంతం నుంచే వచ్చాను. అదేవిధంగా అధ్యక్ష, ఆ ప్రాంతంలో పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం ఆలూరు నియోజకవర్గం అధ్యక్ష. దానికి
గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో వేదవతి ప్రాజెక్ట్ని మంజూరు చేశారు అధ్యక్ష. అయితే ఆ వేదవతి ప్రాజెక్ట్ని మంజూరు చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆ మట్టిని తీసుకెళ్ళడానికి, మట్టిని అమ్ముకోవడానికి రైతులు పొలాల్లో కాలువలు తవ్వేశారు. తర్వాత పనులు ముందుకు వెళ్ళలేదు అధ్యక్ష. దాని ద్వారా ఇక్కడ పంటలు పోయినాయి, కాలువల్లో నీళ్లు రావడం లేదు. రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని ఆ ప్రాజెక్టు మీద కాస్త శ్రద్ధ పెట్టి దాన్ని పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకతను తమ ద్వారా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. రామారెడ్డి గారు, మీరు రిప్లై ఇవ్వండి. రిప్లై అయిన తర్వాత ఎవరైనా క్లారిఫికేషన్ కావాలి ఇద్దాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే సంజీవయ్య సాగర్ గాజులు తిన్న ప్రాజెక్టు ఒక మధ్య తరహా సాగునీటి పారుదల ప్రాజెక్టు. దీన్ని హంద్రీనివ తుంగభద్ర నదికి ఉపనదిపై కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం గాజులదిన్న గ్రామం వద్ద నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా గోనిగండ్ల, కృష్ణగిరి, కోడుమూరు మండలాల్లో మాత్రం రబీలో 24,372 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలాగా డిజైన్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రాజెక్టులో చేర్చినటువంటి 1,32,000 జనాభాలు ఆవాసాలు కలిగినటువంటి ఎమ్మెనుగూరు మున్సిపాలిటీ త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు 4.25 టీఎంసీ నుంచి 5.5 టీఎంసీలు పెంచడం ప్రస్తుత పనుల ముఖ్య ఉద్దేశం. దీనికి బండు ఎత్తును 1 మీటర్ ఎత్తును పెంచడం మరియు దిగువన ఉన్నటువంటి బండు వెడల్పును పెంచడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఏదైతే మట్టి పనులు పూర్తయి 80% సంరక్షణ పనులు పూర్తయి ఏదైతే 6 కొత్త స్పిల్వే వర్టికల్ గేట్లను నిర్మించి వైర్ రోప్ వే కనెక్షన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. 3, 4, 5, 6 గేట్లు నిర్వహణలోకి వచ్చి 1, 2 గేట్లు ఇంకా నిర్వహణలోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే గౌరవ సభ్యులు ఏదైతే ఈ యొక్క క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులకి అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్కి వ్యత్యాసం ఉందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి అభిప్రాయాలు తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఇరిగేషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితుల్లో అధికారులు కూడా ఇంకా అందులోంచి ఇంకా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నటువంటి స్థితి. ఖచ్చితంగా ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ యొక్క పనులు ఎంత స్థాయిలో మనకు ఉపయోగపడతాయి, అదేవిధంగా వీటి మీద ఎంతవరకు వాళ్ళకి అవసరమైన పనులు చేసుకుని అవసరం లేని పనులు వదిలేస్తున్నారా ఏంటనేది దీని మీద పూర్తిగా ఎంక్వైరీ అనేది ఒకటి చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి ప్రకారం ఈ యొక్క పనులను కూడా పురోగతి చేసేటువంటి విధంగా, అదేవిధంగా కెపాసిటీ కూడా 5.5 పెంచినా కూడా లేని కెపాసిటీ అంటూ ఉన్నారు. దీనికి ఏదైనా అంటే లోకల్ క్యాచ్మెంట్ రైన్ వాటరే కాకుండా ఇంకా ఏదైనా వాటర్ కనుక అవైలబిలిటీ ఉంటే దాన్ని కూడా ఒకసారి గౌరవ సభ్యుల సహకారంతో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, వాస్తవ అధ్యక్ష ఏదైతే ఇట్లా గేట్లు కూడా రోప్స్ కూడా రిపేర్స్, ఎందుకంటే ఇదేనే కాదు, నేను కూడా గత 3-4 ఇయర్స్లో చూడడం జరిగింది. ఏదైతే గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం కానీ, పులిచింతల గేట్లు కొట్టుకుపోవడం కానీ, అన్నమయ్య మొత్తం కొట్టుకుపోవడం కానీ మనం చూసాం. ఏదైతే పెదవాగు వాస్తవంగా అది తెలంగాణ గవర్నమెంట్ మెయింటెనెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఆయకట్టు చూసినట్లే మనకు 14,000 ఎకరాల వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. దురదృష్టం, ఎందుకంటే ఆ పెదవాగు కూడా సంబంధించి ఆ గేట్లు మరమ్మతు చేయాలి, మళ్ళీ గేట్లని మోడరేషన్లో మళ్ళీ పనులు చేయాలి, స్పిల్వే నిర్మాణం చేయాలని 80 కోట్లు ఆ రోజు గోదావరి బోర్డు ఎస్టిమేట్ చేస్తే ఆ రోజునటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹1 కూడా వాళ్ళకి ఇవ్వడంతో ఈరోజు పెదవాగు మొత్తం ఏదైతే రిజర్వాయర్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల 10-15 గ్రామాలు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంచేత ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఏదైతే ఈ యొక్క ఏదైతే రోప్స్ కానీ, అదేవిధంగా గేట్స్ కానీ, ఏదైతే షట్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి. ఖచ్చితంగా వాటి మీద కూడా దృష్టి పెట్టి ఎంక్వైరీ చేసి పురోగతి సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ సభ్యులు రామాంజనేయులు గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఆలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి వేదావతి ప్రాజెక్టును అయితే చేశారు, కానీ ఏదైతే మట్టిని తవ్వుకుని అమ్ముకునేటువంటి పనులు తప్ప వేదావతి ప్రాజెక్టు పనులు పురోగతి లేదని, ఖచ్చితంగా దాని నుంచి కూడా సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్స్ కూడా తీసుకుని దాన్ని కూడా వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లాల్లో మా కర్నూలు జిల్లా కూడా ఒకటి.
అత్యధికంగా రైతులు వలసపోయే జిల్లాల్లో కూడా కర్నూలు ప్రథమ స్థానంలో ఉంటుంది అధ్యక్ష. అత్యంత నిర్లక్ష్యం. ఎందుకంటే అధ్యక్ష మీ ద్వారా దృష్టి తీసుకొస్తాను. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పి 5 ఏళ్లలో ఒక్క తట్టెడు మట్టి కూడా వేయలేదని మీ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. గాజుల దిన్న ప్రాజెక్టుతో పాటుగా వేదవతి మరికొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. వాటిల్ని పూర్తి చేయగలిగితే ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు ప్రాంతాలకి తాగునీటితో పాటుగా రైతులకు కొంత సాగునీరిచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు అనంతపూర్కి తుంగభద్ర ఎగువ కాలువ నీళ్లు అందిస్తూ ఉంటే తుంగభద్ర దిగువ కాలువ ద్వారా మాకు కొన్ని నీళ్లు, తాగే నీళ్లు వచ్చే అవకాశం ఉంది. కొంతవరకు సాగు నీటి అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఏ విధంగా అయితే ఈ కాలువ పూడికితేతలు కానీ దాని మరమ్మతులు చేయకపోవడం వల్ల రావాల్సినంత నీటి వాటా ఇక మాకు రాకపోవడం, సాగుకు పక్కన పెట్టింది అధ్యక్ష, తాగునీటికి కూడా ఎంతో కష్టం ఉండడం కూడా మాకు ఇబ్బంది అధ్యక్ష. పక్కనే దిగువ కాలం నుంచి నీళ్లు పోతా ఉంటే కూడా ఆ పక్కనే 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కూడా తాగడానికి నీళ్లు లేవు అంటే ఎంత దుస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే మనం తొందరగా పూర్తి చేయగలమో వాటి మీద దృష్టి పెట్టి వెంటనే పనులు మొదలు పెట్టాలని. ఏ ప్రభుత్వం వచ్చినా సరే రాయలసీమకు అన్యాయమే జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కేవలం వాగ్దానాలకు మాత్రమే పరిమితం అనే విషయాన్ని కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో అయినా సరే పెద్ద ప్రాజెక్టులు ఎలాగ మొదలవుతా ఉన్నాయి, చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే కనీసము తాగునీటి కోసం అవసరమైనటువంటి ప్రాజెక్టులని వాటి చేస్తే వారానికి ఒక్కసారి మా ప్రాంతంలో అంతా అధ్యక్ష వారానికి ఒక్కసారి తాగడానికి మంచినీళ్ళు వస్తాయి అధ్యక్ష. దీన్ని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. జై నాగేశ్వర రెడ్డి గారు. 2 క్లారిఫికేషన్స్ అధ్యక్ష. తమ ద్వారా మంత్రి గారికి నేను అడిగినటువంటి 3.5 టీఎంసీ ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాయలసీమకు గోదావరి అనుసంధానంతో తెచ్చిన నీళ్లు 5 సంవత్సరాలు వైకాపా పాలనలో ఎన్ని రియలైజేషన్ చేశారు? అంతేకాకుండా ఆ ఒక్క క్యూసెక్ కూడా ఆ రిజర్వాయర్కి నీళ్లు లేకుండా మరి ఇప్పుడు గాజుల దిన్నకు 1 మీటర్ హైటు ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి నీళ్లంటూ అదే సాకు చూపుతూ ఈరోజు ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించుకొని పనులు చేశారు. దీని మీద ఆ యొక్క డేటాను మనం తెప్పించుకొని అధికారులు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ కోణంలో కూడా రాజకీయాలు కూడా చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి క్రెడిట్లు కూడా రాకుండా ఈరోజు పందికోన దగ్గర అయితే 1/10 స్లూయిస్ ప్రత్యేకంగా ఈ పశ్చిమ ప్రాంతానికి రాయలసీమకు నీళ్లు గోదావరి కృష్ణ అనుసంధానంతో తెచ్చిన గొప్ప కార్యక్రమం అధ్యక్ష. నేను తమ ద్వారా అడిగేది మంత్రి గారిని ఆ రియలైజేషన్ డేటా, అదే రకంగా ఎన్ని క్యూసెక్స్ తెచ్చారు, ఒక్క క్యూసెక్స్ని కూడా ఈరోజు నీళ్లు వినియోగించుకోకుండా ఈ ప్రాజెక్టు 1 మీటర్ హైట్ పెంచి ఇప్పుడు లేనిపోని ఖర్చు లేనిపోని సమస్యలతో మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుని పూర్తి చేయకపోతే గేట్లు ఎత్తకపోతే కింద మా ప్రాంతంలో అంటే గోనెగండ్ల మండలం మా ఎమ్మిగనూరు నియోజకవర్గం అధ్యక్ష ఏదైతే జీడిపి ఉన్నది మా ఎమ్మిగనూరు నియోజకవర్గం మొత్తం అన్ని ప్రాంతాలకు ఈరోజు అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిపోయింది. ఒక పక్క చూస్తే మధ్య మిడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు మంత్రి గారు, కానీ చూస్తేనేమో అన్ని నీటి అవసరాలకు కర్నూలు, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు ఇన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని మీద వెంటనే సత్వరమే ఈ 1 మీటర్ అనేది ఆల్రెడీ చేసేశారు. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. ఈ పురోగతిలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలా, ఈ రెండిటి మీద సమాధానం తమ ద్వారా చెప్పాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. వన్ మోర్ చైతన్య రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. ముందుగా ఈ గౌరవ సభలో అడుగు పెట్టడానికి ముఖ్య కారకులైన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకుడు లోకేష్ గారికి, నన్ను పంపించిన కమలాపురం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, సర్వరాయ సాగర్ ప్రాజెక్టు 3 టీఎంసీలకు నీళ్లు నిల్వగలది. 5 సంవత్సరాలు అది పూర్తయి 5 సంవత్సరాలు అయింది. దాంట్లో నుంచి నీళ్లు ఒక భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి, మా ఎక్స్ఎమ్మెల్యే చేపల చెరువుకు తప్ప ఒక ఎకరా కూడా వేరే చోటికి వాడుకోవట్లేదు అధ్యక్ష.
35,000 ఎకరాలు ఆయకట్టు కలిగిన సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ని ఫీల్డ్ ఛానల్స్ తవ్వకుండా అలాగే పెట్టున్నారు. ఏమనంటే ల్యాండ్ అక్విజిషన్ పూర్తవ్వలేదు అంటే వెరీ మినిమం అధ్యక్ష, చాలా తక్కువ ఖర్చుతో 35,000 ఎకరాలు, ఎందుకంటే నీళ్ళు ఇక్కడ నిలబడుతూ ఉన్నాయి. మా ప్రాంతంలో నిలబడి కూడా ఎవరు కూడా నీళ్లు ఉపయోగించుకోలేకపోతున్నారు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు తప్ప. కాబట్టి దాని మీద గౌరవ మంత్రివర్యులు తొందరగా చర్య తీసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వస్తుంది కాబట్టి తప్పకుండా దీని ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. జేసీ రెడ్డి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. సార్, పొద్దున్న మా కాలువన్న ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ గురించి మాట్లాడారు. నేనేందంటే కోరేది ఈరోజు మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది రాకోకుండా ఉంది. దయచేసి తద్వారా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన వాటా పైన కొంచెం దృష్టి సాగించండి. అదేవిధంగా దిగువనున్న నియోజకవర్గాలు ముఖ్యంగా తాడిపత్రి, సింగనమల్ల, గుంతకల్కి లైనింగ్లు లేక మాకొచ్చే 60 ఎకరా సరిపోయేంత నీరు కూడా మాకు రావట్లేదు. పెద్దలు ఎప్పుడు అనేవారు బిందె సేద్యం నీరు ఇచ్చినా కూడా మేము రాష్ట్రానికి అప్పిచ్చే సామర్థ్యం మా రైతులకు ఉందని చెప్పేసి. నిన్నగాక మొన్న ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి అధ్యక్ష. దాదాపు తన వయసు 39 ఉంటుంది, నాకంటే ఒక 2 ఏళ్ళు చిన్నాడు. మరి ఆ కుర్రోడు వస్తాను నేను ఫస్ట్ అడిగిండేది ఒకటే కదా అధ్యక్ష, ఏంపా ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు అని అడిగా. ఆ కుర్రోడు ఒకటే అన్నాడు, అన్న పిల్లల్ని పక్కన పెట్టు, నాకు పిల్లలు ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకు అంత మాట అంటున్నావు అంటే, అన్నా నేను రైతు అని చెప్పి నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరన్నా. అందుకు దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని ఏం కోరుతున్నానంటే ఇటువంటి రైతులకి మరొక్కసారి మనము భరోసా ఇవ్వాలా. దయచేసి మాకు రావాల్సిన నీటి వాటర్ పైన దృష్టి సాగించమని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి, కర్నూలు జిల్లా నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు. కర్నూలు జిల్లా ఎవరు మాట్లాడరా? ఓకే, మంత్రి గారు రిప్లై ఇస్తారు. ఈరోజు అయిపోయింది, క్లోజ్. రేపు ఇస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే జయనాగేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఏదైతే ఈ యొక్క రాజకీయ కోణంలో అవసరం లేకపోయినా వాటరు మనకి అవైలబిలిటీ లేకపోయినా కూడా ఈ యొక్క మట్టి పనులు చేసేటువంటి ఉద్దేశంతో ఒక 1 మీటర్ పెంచారని, అదేవిధంగా ఎన్ని క్యూసిక్లు నీరు వస్తుందో కూడా క్యాలిక్యులేషన్స్ కూడా లేవని ఏదైతే మరి గౌరవ సభ్యులు ఏదైతే చెప్పడం జరిగిందో, ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో మనం ఎంక్వైరీ చేసి, అదేవిధంగా ఏదైతే గేట్స్ వాళ్ళు కూడా చెప్పడం ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైతే ఆ పెండింగ్ గేట్స్ కానీ ఇవి కానీ పూర్తి చేయకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆయకట్టు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందని ఖచ్చితంగా సంబంధిత అధికారులందరికీ కూడా ఎంక్వైరీ చేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయడానికి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మన పార్థసారథి గారు ఆయన కూడా వేదావతి వంటి చిన్న చిన్న ఏదైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మైనర్ ఇరిగేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం ద్వారా అటు ఆదోని, ఆలూరు వంటి ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతాలంతటికీ కూడా త్రాగునీరు, సాగునీరు అందుతుందని ఏదైతే చెప్పారో అవి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అవి కూడా డిపార్ట్మెంట్కి పంపించి అవి కూడా రిమార్క్స్ తెచ్చుకుని వాటిని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే కమలాపురం శాసనసభ్యులు ఆయన కూడా కలవకుర్తి మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దగ్గర అది కూడా 35,000 ఎకరాలకి అందించేటువంటిది. అదేవిధంగా జేసీ గారు కూడా తాడిపత్రి, అదేవిధంగా దాని క్రింద ఉన్నటువంటి ఏదైతే కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అత్యంత వెనకబడినటువంటి జిల్లాలు రాయలసీమ దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏదైతే వారందరూ కూడా ఇరిగేషన్ కోరడం జరిగిందో ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్యం మరి ఏదైతే
అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రాధాన్యత ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే మొన్నను కూడా మీరు చూసారు, ఏదైతే మరి 2014 మరి ఏదైతే బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజుల్లోనే 2 సార్లు వెళ్ళి మరి వెనకబడినటువంటి జిల్లాలకు ఏదైతే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని తీసుకొచ్చేటువంటి విషయంలో అందులో ఈ 7 జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లా కూడా వెనకబడి ఉంది జిల్లా అనే ఉద్దేశంలో దాన్ని కూడా ఎడిషనల్గా కూడా చేర్చి తీసుకొచ్చామని అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ వెనుకబడినటువంటి జిల్లాల యొక్క అభివృద్ధి సంక్షేమం మీద 100కి 100% కూడా కమిట్మెంట్ ఉంది. అందుకే ఆ రిజల్ట్ కూడా నిన్న కేంద్ర బడ్జెట్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ ఇరిగేషన్ కూడా, ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చూసాం, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక రాయలసీమనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విధ్వంసానికి, ఒక పోలవరం ఒకటి విధ్వంసానికి గురైందని అనుకుంటూ ఉన్నాం. కానీ పోలవరంతో పాటుగా ప్రతి ప్రాజెక్టు కూడా అధ్యక్ష, ఎందుకంటే నేను మొన్న నెల్లూరు వెళ్తే ఏదైతే సోమశిల, అది కూడా ఎక్కువ 70-80 దశకంలో నిర్మాణం చేసినటువంటి సోమశిల మరి ఏదైతే 2021లో వచ్చిన వరదలకి దాని ఎప్రాన్ మొత్తం నష్టపోతే 3 సంవత్సరాలైనా 3 రూపాయలు కూడా పెట్టలేనటువంటి స్థితిలో ఆ ఎప్రాన్ నష్టపోతే ప్రాజెక్టు కూడా రేపు నష్టపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఇట్లా ప్రతిదీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ప్రతి ప్రాజెక్టులోను ప్రతి రిజర్వాయర్లోనూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి కారణం ఏంటంటే బడ్జెట్లో కూడా వాళ్ళు కనీసం ప్రాధాన్యత ఇరిగేషన్కి ఇవ్వకపోవడం. ఎందుకంటే ఏదైతే మొన్న 2019-2024 జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూసినట్లయితే కేవలం 30,000 కోట్ల రూపాయలు, అందులో కూడా ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 19,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఎందుకంటే సభ్యులు ఇంత ఆందోళన వ్యక్తం చేయడం కారణం ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లోనూ కూడా బడ్జెట్ ఇరిగేషన్ పూర్తిగా చేయకపోవడం, అందులో పెట్టినా కూడా దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టకపోవడం. ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే గతంలో 2014-2019 5 సంవత్సరాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాకున్నటువంటి బడ్జెట్ ఆ రోజు 7 లక్షల కోట్ల బడ్జెట్, టోటల్ బడ్జెట్ 5 ఇయర్స్లో 7 లక్షల కోట్ల బడ్జెట్ మాకు అందుబాటులో ఉంటే దాంట్లో 51,000 కోట్లు మరి ఏదైతే ఇరిగేషన్ పెట్టాం, అందులో 46,000 ఖర్చు పెట్టాం. అంటే బడ్జెట్ పెట్టడమే కాకుండా అందులో 84% ఖర్చు పెట్టాం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్ అతనికి 5 ఇయర్స్లో ఉంటే అందులో పెట్టింది కేవలం 30,000 కోట్లే. అంటే మేము 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 51,000 కోట్లు ఇరిగేషన్ పెట్టాం, ఆయనకి 12 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్ ఉంటే అతను పెట్టింది 30,000 కోట్లే. మన 30,000 కోట్లు ఖర్చు పెట్టింది కేవలం మళ్ళీ 19,000 కోట్లు. అంటే ఆ పెట్టిన దాంట్లో కూడా 46%, పోయినా ఆ ఖర్చు పెట్టిన 46%లో కూడా మళ్ళీ సగం వాళ్ళు అవినీతికే పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈరోజు ఏదైతే ఈ యొక్క రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అందుకు ప్రత్యేకించి మా గోదావరి డెల్టాలో కూడా క్రాప్ హాలిడే తీసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఇరిగేషన్ ఏ రకంగా 20 సంవత్సరాలు వెనక్కిపోయింది అనేది లాస్ట్ 5 ఇయర్స్లో ఉన్నటువంటి విధ్వంసాన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా క్లారిటీగా ఉన్నారు. ఏదైతే విడిపోయినటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉంది ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం. వ్యవసాయకమైన రాష్ట్రం ఉన్నాయి, రైతులను రక్షించుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇరిగేషన్ శాఖ ద్వారా త్రాగునీరు సాగునీరు అందించవలసిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఈ ఏదైతే 5 సంవత్సరాల విధ్వంస పాలన నుంచి ఆ సవాళ్ళన్నింటినీ కూడా ఒకదాన్ని ఎదుర్కొని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి పూర్తిగా అంటే ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని కూడా ఎంత త్వరితగతంగా అంత పూర్తి చేసుకుంటే ఏదైతే ఆ రోజు 14-19 5 సంవత్సరాల్లో 72% మనం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తే ఈయన 5 సంవత్సరాల్లో 2% పూర్తి చేశానని పురోగతి పేపర్ల మీద చూపించాడు. కానీ మొన్న క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి వెళ్తే 20-30% విధ్వంసానికి అంటే వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ క్లియర్గా కనపడుతూ ఉంది. ఏదైతే మనం కష్టపడి 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేస్తే మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ మొదటి నుంచి 0 నుంచి మళ్ళీ కట్టుకోవాల్సిన పరిస్థితి. అప్పర్ కాపర్ డ్యాము లోయర్ కాపర్ డ్యాము సీపేజ్ని అరికట్టలేనటువంటి పరిస్థితి, గైడ్ బండ్ కుంగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా 20-30% వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి మొన్న పోలవరంలో చూసినటువంటి పరిస్థితి. అంటే పోనీ ఏంటి నిధులు లేవా అని అంటే ఏదైతే మనం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేంద్రం రీఎంబర్స్మెంట్ చేస్తే
ఆ నిధులు కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పోలవరం ప్రాజెక్టును కూడా మనం త్వరితగతంగా మనం పూర్తి చేసుకోగలిగినట్లయితే ఏదైతే ఆ యొక్క రైట్ కెనాల్ నుంచి ఇటు కృష్ణానదికి మరి అనుసంధానం చేయడం ద్వారా మరి ఇక ఏదైతే కృష్ణా డెల్టాను స్థిరీకరణ చేయడంతో పాటు దాని బ్యాక్ వాటర్ ఏదైతే శ్రీశైలం నుంచి అటు రాయలసీమకు అదేవిధంగా ఏదైతే లెఫ్ట్ కెనాల్ నుంచి అటు ఉత్తరాంధ్రకు అంటే గోదావరి జలాలు ప్రతి సంవత్సరం వృధాగా 3000 టీఎంసీ నీరు అధ్యక్ష. ఈ రోజు కూడా 13 లక్షల క్యూసెక్ నీరు గోదావరిలో కలిసిపోతుంది. మా ప్రాంతం అంతా కూడా ముంపులో ఉంది. అటువంటి వృధాగా పోయేటువంటి గోదావరి జలాలు ఆ పోలవరం పూర్తవుతే అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు మొత్తం ప్రవహించేటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ రాయలసీమ ఉత్తరాంధ్రకు ఈ యొక్క మేజర్ మైనర్ ఏదైతే మీడియం ఇరిగేషన్ ఏదైతే ఉందో వాటికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్షుడు. థ్యాంక్ యూ. సావధాన తీర్మానం ముగిసింది. ఈరోజు కార్యక్రమ పట్టికలో క్రమ సంఖ్య 3 కింద పేర్కొన్న నివేదిక సభా సమక్షంలో ఉంచినట్లు భావించాలి. మన ముఖ్యమంత్రి గారు 1:15 నిమిషాలకి శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సభకు వస్తున్నారు. అప్పటి వరకు సభను వాయిదా వేస్తున్నాను. లంచ్ కూడా ఉంది కాబట్టి అది భోజనానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.